కర్ణాటక రాజకీయాల్లో కులాలు మతాల పాత్ర ఎక్కువ. లింగాయత్, ఒక్కలిగ, ఓబీసీ, ముస్లింలు 4 స్తంభాలుగా ఎన్నికలను శాసిస్తున్నారు. లింగాయత్ల తర్వాత రెండో అతిపెద్ద సామాజిక వర్గం ఒక్కలిగ. జనాభాలో 15% ఉన్నవారు దాదాపు 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీల గెలుపోటములను శాసిస్తున్నారు. నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో డీకే శివకుమార్కు అండగా నిలిచిన ఒక్కలిగలో సార్వత్రిక సమరంలోనూ అండగా నిలుస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. డీకే శివకుమార్, దేవగౌడ ఆ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఈసారి ఒక్కలిగలో ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఉత్కంఠ రేపుతోంది. సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటకలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, భాజపా, జేడీఎస్ కూటమి ముమ్మరంగా యత్నిస్తున్నాయి. అయితే లింగాయత్ సామాజిక వర్గం తర్వాత అక్కడి రాజకీయాలను శాసించే ఒక్కలిగలు ఈసారి ఎవరి పక్షం నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అదే సామాజిక వర్గానికి చెందిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు అండగా నిలబడిన ఒక్కలిగలు ఈసారి కూడా అండగా నిలుస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. కర్ణాటకను ఏలిన 7 సీఎంలు సహా మాజీ ప్రధాని దేవగౌడ ఒక్కలిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పాత మైసూర్ సహా బెంగళూరులో ఒక్కలిగలు గణనీయంగా ఉన్నారు. కర్ణాటకలో లింగాయత్ సామాజిక వర్గం జనాభా 17% ఉండగా ఒక్కలిగలు 15% వరకు ఉన్నారు. దక్షిణ కర్ణాటకలో ఒక్కలిగలు, ఉత్తర కర్ణాటకలో లింగాయతుల ఆధిపత్యం కొనసాగుతోంది. ఒక్కలిగలు దాదాపు 100 స్థానాల్లో గెలుపోటములు శాసించే స్థాయిలో ఉన్నారు. జేడీఎస్ ప్రధానంగా ఒక్కలిగ ఓటు బ్యాంకుపైనే ఆశలు పెట్టుకుంది. 59 శాసనసభ స్థానాలున్న పాత మైసూరు ప్రాంతంలో ఒక్కలిగలు ఇప్పటికీ మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడను అభిమానిస్తారు. వారి మద్దతుతో ఈసారి అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని జేడీఎస్, భాజపా కూటమి గట్టి ఆశలే పెట్టుకుంది. అయితే శాసనసభ ఎన్నికల్లో హస్తం పార్టీకి పట్టం కట్టిన ఒక్కలిగలను మరోసారి తమ వైపునకు తిప్పుకునేందుకు డీకే శివకుమార్ వ్యూహాలు రచిస్తున్నారు. ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన డీకే శివకుమార్ కాంగ్రెస్ లో బలమైన నేతగా చలామణి అవుతున్నారు. కర్ణాటక పీసీసీ చీఫ్ గా, ఉప ముఖ్యమంత్రిగా అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ చక్రం తిప్పుతున్నారు. ఇప్పటి వరకు 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ పాత మైసూరులో జేడీఎస్ కు మద్దతుగా ఉన్న ఒక్కలిగలను హస్తం పార్టీ వైపు తిప్పటం ఆయనకు సవాల్గా నిలుస్తోంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత విజయానికి శివకుమార్ రాజకీయ వ్యూహతంత్రమే కారణమని విశ్లేషకులు అంచనా వేశారు. ఒక్కలిగ ఓట్లను ఏకీకృతం చేసి శాసనసభ ఎన్నికల్లో హస్తం పార్టీ జయకేతనం ఎగరేసేలా చక్రం తిప్పారు. ఒక్కలిగల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న పాత మైసూరు పరిధిలోని 61 స్థానాల్లో 30 కాంగ్రెస్ గెలిచింది. కంచుకోటగా ఉన్న పాత మైసూరు ప్రాంతంలో హస్తం అబాతో జేడీఎస్ కు గట్టి దక్కా తగిలింది. దేవగౌడ పార్టీ కేవలం 19 సీట్లకే పరిమితమైంది. అయితే ఈసారి పాత మైసూరులోని ఒక్కలిగ ఓట్లపై జేడీఎస్, భాజపా కూటమి ప్రత్యేక దృష్టి సారించడంతో డీకే శివకుమార్ కు గట్టి సవాల్ ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక్కలిగ ఓట్లను గంపగుత్తగా కాంగ్రెస్ కు మళ్లించి సార్వత్రిక ఎన్నికల్లోనూ పట్టు నిరూపించుకోవాలని డీకే పట్టుదలతో ఉన్నారు. తన సోదరుడు డీకే సురేష్ పోటీ చేస్తున్న బెంగళూరు రూరల్లో సత్తా చాటేందుకు వ్యూహరచన చేస్తున్నారు. మండ్యాలో జేడీఎస్ అగ్రనేత మాజీ సీఎం కుమారస్వామికి చెక్ పెట్టే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఒక్కలిగ సామాజిక వర్గానికి అసలైన ప్రతినిధిని తానే అని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు శివకుమార్ చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల్లోనూ ఆయన పాచిక పనిచేస్తే జాతీయ స్థాయిలో బలమైన నేతగా డీకే శివకుమార్ ఎదుగుతారని విశ్లేషకుల అంచనా. అయితే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికలు భిన్నమైనవి కావడం వల్ల డీకే రాజకీయ తంత్రం ఏ మేరకు పనిచేస్తుందన్నది ఫలితాల తర్వాత తేలనుంది.